నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. జుట్టు నెరవటము, తెల్ల జుట్టు. కొంతమందికి బాల్యంలోనే కొన్ని వెంట్రుకలతో ప్రారంభమై తెల్ల జుట్టు, మిగతా వెంట్రుకలన్నీ కూడా పెళ్ళి కాకముందే ముగ్గుబుట్టలు అయిపోతుంది, తెల్లగా అయిపోతుంది. ఈ వెంట్రుకలు తెల్లగా అయిపోతున్నాయని ఆందోళన చెందుతారు. ఇంకా చిన్న వయసులోనే వచ్చిందని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. అసలు వెంట్రుకలు నెరవటానికి, తెల్ల జుట్టుకి 8 రకాల కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది వంశ పారంపర్యము. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. తల్లిదండ్రి, అమ్మమ్మ, తాతలకు చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడితే మీకు కూడా తెల్లబడతాయి. 2 మానసిక ఒత్తిడి, టెన్షను, కుంగుబాటు, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, వీటి వల్ల కూడా హార్మోన్ల యొక్క అసమతుల్యత వల్ల వెంట్రుకలు తెల్లగా అవుతాయి. ఈ తెల్లగా అవడానికి కారణం ఏంటి? అసలు వెంట్రుకలో నలుపు రంగు కారణం ఏంటి? దానిలో ఉండే మెలనిన్ అనే వర్ణ పదార్థము. ఆ మెలనిన్ అనే వర్ణ పదార్థం ఉత్పత్తి కాక వెంట్రుకల్లోకి రాని కారణం వల్ల వెంట్రుకలు తెల్లగా అవుతాయి. 3 సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వల్ల కూడా వెంట్రుకలు తెల్లగా అవుతాయి. కనుక మండు టెండలో టోపీ పెట్టుకోకుండా, అలాగే మహిళలు పైన ఏదైనా బట్ట కప్పుకోకుండా, గొడుగు వేసుకోకుండా సూర్యరశ్మిలో ఉండే ఈ అల్ట్రావైలెట్ కిరణాలు పట్టడం వల్ల కూడా వెంట్రుకలు తెల్లగా అయిపోతాయి. 4 పౌష్టికాహార లోపం. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి లోపం వల్ల కూడా విటమిన్ ఏ క్యారెట్లో లభిస్తుంది, విటమిన్ సి నిమ్మ, నారింజ, బత్తాయిలో లభిస్తుంది, విటమిన్ డి మనకు శాకాహారులకైతే పుట్టగొడుగులు, మాంసాహారులకైతే బాయిలర్ చికెను, కోడిగుడ్లు, చేపలు, మటన్లో లభిస్తుంది. ఈ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి లోపం ఉన్న వారికి కూడా వెంట్రుకలు తెల్లగా అవుతాయి. 5 ఆటో ఇమ్యూన్ అంటారు. సమంతకు వచ్చింది కదా, సమంతకి కండరాల సమస్య వచ్చింది కదా. మన సొంత కణజాలమే మనపై దాడి చేయటము. అంటే మనం ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ని మనకు రక్షణగా పెట్టుకున్నామో ఆ సెక్యూరిటీ గార్డు మన దాడి చేసి మనకు హాని కలిగించే ప్రక్రియ. మన సొంత కణాలే మన శరీర అవయవాలపై దాడి మొదలు పెడతాయి. దాన్ని ఆటో ఇమ్యూన్ అంటారు. అటువంటి ప్రక్రియ వల్ల వెంట్రుకల్లో మెలనిన్ నశించిపోతుంది. ఇక 6 కొన్ని వెంట్రుకలకి తెల్లగా ఉన్నాయని చెప్పి కొంతమంది అసహ్యంగా ఉంది, కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయని చెప్పి రంగు వేయటం మొదలు పెడతారు. రసాయనాలతో కూడిన రంగు వేయటం వల్ల ఈ తెల్ల వెంట్రుకలకు రంగు వేస్తే ఆ ఉన్న నల్ల వెంట్రుకలు కూడా తెల్లగా అయిపోతాయి. అంటే హెయిర్ డైలో ఉండే రసాయనాలు, వాటి యొక్క అనర్థాల వల్ల నల్ల వెంట్రుకలు తెల్లగా అవుతాయి. 7 హెయిర్ స్టైలింగ్ అని వెళ్తారు. పురుషులు, స్త్రీలు కూడా వెళ్తారు. ఇక వాళ్ళు అక్కడ రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు. వాళ్ళు ఎక్కువగా వేడిని స్టీమ్ను ఉపయోగిస్తారు. వెంట్రుకలకు మితిమీరిన వేడి తగలడం వల్ల కూడా నలుపుదనం పోయి తెల్లగవుతాయి. 8 కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల కూడా వెంట్రుకలు తెల్లగా అయ్యే అవకాశం ఉంది. ఈ తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళు నల్లగా అవటానికి లోపలికి తీసుకునే ఆ పదార్థాలు 2 ఉన్నాయి, సహజ సిద్ధంగా లభించాయి. 1 త్రిఫల చూర్ణ. త్రిఫల చూర్ణ ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని త్రిఫల చూర్ణ తీసుకోవటం వల్ల వెంట్రుకల యొక్క ఆరోగ్యం, ముఖ్యంగా తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి. 2ది ఉసిరి పొడి 1 స్పూను, తేనె 1 స్పూను గోరువెచ్చని నీళ్ళలో వేసుకుని ఉదయం 1 గ్లాసు నీళ్ళల్లో, రాత్రి 1 గ్లాసు నీళ్ళలో రోజుకు 2 సార్లు ఉసిరి పొడి, తేనె మిశ్రమం వల్ల కూడా తెల్ల వెంట్రుకలు నల్లగా అవడానికి ఉపయోగపడుతుంది. ఇక గృహ వైద్యాలు, చిట్కా వైద్యాలు మన ఇంట్లో తయారు చేసుకునే మన వెంట్రుకల పోషణ కొరకు, తెల్ల వెంట్రుకలు నల్లగా అవటం కోసం 3 రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు. 3 మూడిట్లో
మీకు నచ్చిన విధానాన్ని పాటించవచ్చు. మొట్టమొదటిది ఒక కప్పు ఆవ నూనె తీసుకుని దాంట్లో ఒక స్పూను గోరింటాకు పొడి, గోరింటాకు కూడా ముదురు గోరింటాకు కాకుండా లేత గోరింటాకు పొడి. ఈ గోరింటాకు పొడి మనకి ఆయుర్వేద మందుల షాపులో కూడా లభిస్తాయి. ఈ గోరింటాకు పొడిని ఒక కప్పు ఆవు నూనెలో కలిపి ఒక పింగాణి గిన్నెలో వేసి వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత దాన్ని ఆవ నూనె గోరింటాకు పొడిని చల్లబరిచి ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టి తదుపరి సీసాలో పోసి నిల్వ ఉంచుకుని తల మీద మర్దన చేయాలి. తల మీద మర్దన చేయటం వల్ల తలలో ఉండే వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆ విధంగా ఆవ నూనె గోరింటాకు పొడి మిశ్రమం వినియోగం వల్ల తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. ఇక 2 ఉసిరి చూర్ణం 1 స్పూను, నిమ్మరసం 1 పావు కప్పు. ఈ ఉసిరి పొడిని ఈ నిమ్మరసంలో కలిపి పేస్ట్లా తయారు చేయాలి. పేస్ట్లా తయారు చేసి తలకు పట్టించాలి. తల మీద రుద్దాలి. తల మీద ముఖ్యంగా మాడు మీద రుద్దాలి, చర్మం మీద రుద్దాలి. రుద్దిన తర్వాత ఒక 15 నిమిషాలు అలా ఉంచాలి. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయండి. అలా వారానికి 2 రోజులు 2 సార్లు చేశారంటే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. ఇక 3వది మన సొంత హెయిర్ ఆయిల్ మన ఇంట్లో మనం తయారు చేసుకుని వాడచ్చు. ఈ మన ఇంట్లో చేసుకునే హెయిర్ ఆయిల్ ఏంటంటే కొబ్బరి నూనె 1 కిలో తీసుకోండి. ఈ కొబ్బరి నూనె కూడా మనము కంపెనీలు తయారు చేసేవి కాకుండా గానుగ నూనె, గానుగ అంటే ఇంతకుముందు ఎద్దులతో నడిపేవారు గానుగ, ప్రస్తుతం కరెంటు గానుగలు ఉన్నాయి. దాన్ని కోల్డ్ ప్రెస్ నూనె అంటారు. ఎండు కొబ్బరి తీసుకెళ్ళండి, మీరు కళ్ళ ముందు గానుగాడిచ్చేస్తారు. లేదు, తాజాగా కోల్డ్ ప్రెస్ గానుగలో తయారు చేసిన 1 కిలో నూనె, కొబ్బరి నూనె. దాంట్లో కొన్ని ప్రకృతి ప్రసాదించిన పదార్థాలు కలపాలి. ఈ పదార్థాలన్నీ కూడా ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతాయి. ఉసిరి పొడి 100 గ్రాములు, భృంగరాజు, దీన్నే భృంగరాజుని గుంట గలగర అంటారు, అదొక 100 గ్రాములు, బ్రాహ్మి 100 గ్రాములు. ఇవన్నీ పొడి రూపాన మనకు ఆయుర్వేద మందుల షాపులో అమ్ముతారు. బ్రాహ్మి 100 గ్రాములు, గోరింటాకు పొడి 100 గ్రాములు, శీకాకాయ పొడి 100 గ్రాములు. ఇవన్నీ కలిపి ఒక ఇనుప పాత్రలో వేయాలి. ఇనుప పాత్రలో వేసి, లేదు పాత్ర లేకపోతే ఇనుప మూకుడు ఉంటుంది కదా, ఇనుప మూకుట్లో వేయండి. ఇనుప మూకుట్లో వేసి చిన్న మంట పెట్టి వేడి చేయాలి. చిన్న మంట పెట్టి వేడి చేసిన తర్వాత దాన్ని దింపి చల్లారిన తర్వాత గాజు సీసాలో పోసి దీన్ని మనం హెయిర్ ఆయిల్గా, మామూలుగా ఏ విధంగా అయితే మనం నూనె రాసుకుంటామో పొద్దున 1 స్పూను, రాత్రి 1 స్పూను తలకు పట్టిస్తామో ఆ విధంగా పట్టించడం ద్వారా తెల్లటి వెంట్రుకలు నల్లగా అవుతాయి. అయితే మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన హెయిర్ డై అది వాడటము మంచిది కాదు, హానికరము. ఈ రసాయనాలతో కూడిన హెయిర్ డై వాడటం వల్ల ఎలర్జీలు రావటం, ముఖం మీద ఎలర్జీ రావటం, ముఖం అంతా నల్లగా అయిపోవటం, మరి కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్ కూడా, చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రసాయనాలతో కూడిన వ్యాపార ప్రకటనలు చూసి అవి కొని మోసపోవద్దు. అలాగే మనం బ్యూటీ క్లినిక్లకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్తారు మనకి, దీంట్లో ఏమి లేవు, రసాయనాలతోనే ఉన్నాయి, ఇది గోరింటాకుతో చేసిందేను అని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో అమోనియా ఉంటుంది, ఇంకా భయంకరమైన హానికరమైన రసాయనాలు ఉంటాయి.
కనుక హెయిర్ డై వాడితే మనం శనిని నెత్తి మీద అంటించుకున్నట్టే, శనిగ్రహాన్ని మన నెత్తి మీద పెట్టుకున్నట్టే. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా కెమికల్స్, రసాయనాలు కలిగిన హెయిర్ డై వాడి ఉంటే ఉంది తెల్లగా ఉంది, ఆ తెల్లగా ఉన్నదాన్ని గోరింటాకు పట్టిస్తే తెలుపు రంగు రాగి రంగులోకి మారుతుంది. కానిలే తెలుపు కంటే నలుపు కంటే మధ్యస్థంగా రాగి రంగు ఉంటుంది. ఆ విధంగా ప్రకృతి వైద్యాలు వాడాలి. త్రిఫల చూర్ణ, ఉసిరిపొడి, తేనె మిశ్రమం క్రమం తప్పకుండా వాడటము ద్వారా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ టి, విటమిన్ డి అధికంగా కలిగిన ఆహార పదార్థాల వినియోగము ద్వారా తెల్లటి వెంట్రుకలు మళ్ళీ నల్లగా మీకు వస్తాయి.